నందికొట్కూరు నియోజకవర్గంలో కరువు విలయతాండవం చేస్తూ ఉన్నది. అయితే కరువు మండలాలు ప్రకటించడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందారు. నందికొట్కూరు, జూపాడు బంగ్లా మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం లేదు. అదేవిధంగా కేసీ కెనాల్కు సంబంధించి ఇప్పుడే మినుము పంట, అదేవిధంగా అనేక పంటలు ఈరోజు నీరు అందక ఈరోజు ఎండుతున్నాయి. అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి బీడు భూములన్నీ కూడా ఈరోజు అనేక మెట్ట భూములు బీడు భూములుగా మారిపోయినాయి. రైతులు తీవ్ర అప్పుల బాధలో కూరుకుపోయి ఈరోజు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అధికారులకు ఈ రెండు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించండి, కేసీ కెనాల్కు మార్చి వరకు నీరు ఇవ్వండి అంటే ఎవరు కూడా స్పందించడం లేదు. ఈరోజు రాజకీయ నాయకులు ఈరోజు ఎన్నికల హడావిడిలో ఈరోజు మొత్తం కూడా సమస్యలంతా కూడా ఎవరు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ నందికొట్కూరు, జూపాడు బంగ్లా మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలా. ఈరోజు చూసినట్లయితే ఈ నియోజకవర్గంలో గ్రామాలంతా కూడా ఖాళీ చేస్తూ ఈరోజు గుంటూరు, వినుగొండ, అదేవిధంగా దోర్నాల సైడ్ ఈరోజు మిరప పంట తెంచడానికి ఈరోజు కూలీలుగా రైతులు మారి ఈరోజు వలసలు పెరిగిపోతా ఉన్నాయి. ఎక్కడ కూడా ఉపాధి హామీ పనులు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇంత ప్రజలు, వ్యవసాయ కూలీలు, రైతులు ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటే ఏ రాజకీయ నాయకులు కానీ లేకపోతే అధికార ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేట విషయం. తక్షణమే వలసలు ఆపాలా, ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులు ప్రవేశపెట్టాలా. అదేవిధంగా ఈరోజు కేసీ కెనాల్కు మార్చి వరకు సాగునీరు అందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు కానీ పట్టించుకోకపోతే సిగ్గుండాలా. ఈరోజు కృష్ణానది జలాలు పక్కలోనే మన కిలోమీటర్ ప్రాంతంలో పరిధిలో ఉండి పంటలు పండగ ఈరోజు రైతులు వ్యవసాయ కూలీలుగా మారి వలసలు పోతా ఉన్నారంటే ఈ ప్రభుత్వం లేకపోతే ఇక్కడ అధికారులు సిగ్గు తెచ్చుకోవాలని కూడా నేను ఈరోజు కోరుతా ఉన్నాను. తక్షణమే ఉపాధి హామీ అధికారులు నందికొట్కూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులు తక్షణమే ప్రారంభించాలా. సంవత్సరానికి 300 రోజులు పని కల్పించాలా. రోజువారీ కూలి 600 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీ కెనాల్కు మార్చి వరకు రైతులకు నీరు ఇచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం. జూపాడు బంగ్లా మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించి ఈ ప్రాంతాన్ని ఆదుకోవాలని కూడా మేము సిపిఐ పార్టీగా కోరుతా ఉన్నాం.